కామెడీ సినిమాలో హీరోలా ఎంట్రన్స్ ఇస్తున్నాడు ఎవడా వీడని ఆలోచిస్తున్నారా? అదేనండి, నా పేరు అజయ్. కొంచెం రివైండ్ చేస్తే వీడెవడా నాలాగే ఉన్నాడు సేమ్ అనుకుంటున్నారా? వాడు మా అన్నయ్య, పేరు విజయ్. అవునండి, ఇద్దరు ట్విన్స్. ఏముంది, రట్నంతరాజు బేద్దరాజు అని బిల్డప్ ఇమ్మన్నా వర్కౌట్ అయింది, పాప పడిపోయింది. దానికి అసలే బల్బు ఎక్కువ, బ్రెయిన్ తక్కువ కదా, అందుకని ఈజీ పడగొడిచాడు. ఏమంటారా? అయినా నువ్వు అసలు కేకరా. అరే ఇది మన ఐటీ సీనియర్లా లేడు? అవునరా, నాకు అలా కనిపిస్తుంది. వెళ్ళరారా, నన్నే చూస్తున్నట్టు అనిపిస్తుంది. నిన్నేరా. మానేరా. ఏట్రా ప్రాబ్లం ఏంటి? లక్కీకి లెటర్ ఇచ్చాడు రైడు. ఈడిచ్చాడా? లక్కీయా? లక్కీ అంటే హారికారా? లక్కీ అంటే హారిక విన్నావట్రా? డిడిఎస్ లక్కీ అంటే హారిక అంట. నాకు ఇప్పుడు కొంచెం తెలుసు. మీ చాలా థ్యాంక్స్ బ్రదర్. ఏంట్రా థ్యాంక్స్? నేను ఫస్ట్ ఇయర్ నుంచి లవ్ చేస్తున్న అమ్మాయికి నీ మధ్యలో వచ్చి లెటర్ ఇస్తానంటే ఎలా కలుతుందిరా? ఇంత ఏడు బాధ ఏంట్రా? గ్యాంగులు మెయింటైన్ చేయను, గొడవల జోలికి వెళ్ళాను కాబట్టి వదిలేసాను రా. లేకపోతే చేసి మరీ కొట్టివ్వండి. ఏంట్రా చేసి పట్టుకుంటావా? రే, నన్ను చేయాలంటే నీతో పాటు 10 మంది ఉండాలి. వాళ్ళ బైక్స్లో కనీసం 3 లీటర్ల పెట్రోల్ ఉండాలి. ట్రాఫిక్లో దూసుకెళ్ళే తెగు ఉండాలి. నేను దూసుకెళ్తున్న బండిని ఆపే సత్తా అన్నిటికన్నా ఎక్కువ ఉండాలి. ఎందుకు ఏమేంట్రా నీది? కారా బైకా? బాగా అడిగలే. ఎప్పుడు అంతేరా, అలాగే అడగాలి. ఇది ఎప్పుడు ఇన్సిడెంట్ రా? ఇది కారో బైక్ కావాలంట. ఇప్పుడు ఇడికి ఇస్తాను చూడు. రే, మీది 2 చక్రాలు 4 చక్రాలు అయితే నాది 6 చక్రాలు. ఆర్టీసీ బస్. వీడేంట్రా ఆఫ్టర్ ఆల్ ఆర్టీసీ బస్ ఎంత హడావిడి చేస్తున్నాడు? అంతేరా. ఏంట్రా ఆర్టీసీ అంటే ఆఫ్టర్ ఆల్? అరే నువ్వు పక్క వెళ్ళరా చెప్తాను. రే, 100 మందిని కాసే కెపాసిటీ, హ్యాంగింగ్లో 40 కిలోమీటర్ల వెలాసిటీ, ప్రతి స్టాప్లో ఆపే సిన్సియారిటీ, టైంకి చేర్చే పంచువాలిటీ, ఇవన్నీ ఉన్న ఏకైక సంస్థ ఆర్టీసీ అంటే. ఈడు ఎందుకు నీ బాధ ఏంట్రా? సారీరా. వీడు మన చరిత్ర తెలియక మాట్లాడుతున్నాడు రా. చరిత్ర చరిత్ర ఏంట్రా? చరిత్ర ప్రతి ఒక్కరు చరిత్ర ఓ గెంతేస్తున్నారు. నీలాంటి వాళ్ళ కోసం ఎప్పుడో చెప్పాడు రా మా వాడు, చరిత్ర చెత్తపుట్ట సమానం అని. రే, నేను ఏలో ఒకటి దోల తీర్చాను తెలుసా? డిటిఎస్ గడు చెప్పాడులే. ఉండరా, మెసేజ్ వస్తుంది. దానిం పండుని హిందీలో ఏమంటారా? దానమ్మ అంటారా? మహేష్ గడికి ఎప్పుడో చెప్పాను రా నాకు హిందీ వచ్చాను. అప్పటి నుంచి ఊరికి దుబ్బేస్తున్నాడు రోజును. అయితే ఇప్పుడు ఏంటి? ఆడి పేరు వదలగొట్టాలి, ఆ బాగా ఆడ పడే అంతే కదా. ఆడికి రింగి, ఆడి చల్లికి రింగి చెప్తా. ఏంది విదేశీ గడి మిస్డ్ కాల్ ఇచ్చిండు, ఇస్తే పోలా? మహేష్ గడు ఫోన్ చేస్తున్నాడు రా, ఎత్తమంటావా? నేను ఎత్తుదాగా, ఆ లైఫ్ నో రేంజ్కి ఎత్తుదాగా. హలో, విదేశీ ఉన్నాడా ఏంటి? విదేశ్ లేడు కానీ స్వదేశ్ ఉన్నాడు. నేనే చెప్పు, ఏం కావాలి? ఊరుకోరా బాయ్, మజాక్ చేయడానికి నేను దొరికినా ఏంది? మజాక్ ఏంది రావులే, నువ్వేమైనా నా బామ్మర్దో లేకపోతే నా చిన్నప్పుడు దోస్తువా మజాక్ చేయి? నీకు ఏం కావాలి బే? ఏందిరా బాయ్ ఈరోజు గిట్లా మాట్లాడుతున్నావు? నేను ఎప్పుడు ఇట్లాగే మాట్లాడతాను రా. నువ్వే అవడో కొత్తగా ఫోన్ చేసి మాట్లాడుతున్నావు. ఎవడరా నువ్వు? ఏం చేస్తున్నావురా? ఆ దిక్కుమాలిన ప్రశ్నలు ఏంట్రా? హౌలే, ఇటు ఫోన్లో మాట్లాడతాను కదా, తూతుమ్రి ప్రశ్నలో నువ్వు. అరే నువ్వు జర టెన్షన్లో ఉన్నట్టున్నావు, నేను ఎలాగైతే మళ్ళీ చేస్తాను. నీకు నచ్చినప్పుడు చెయ్యి, నీకు నచ్చినప్పుడు పెట్ట. నీకు ఇదేమైనా కస్టమర్ కేర్ టోల్ ఫ్రీ నెంబర్ అనుకున్నావురా? ఇంతకీ నీ ప్రాబ్లం ఏందిరా? ఏంద్రా ప్రాబ్లం? నా ప్రాబ్లం తీర్చే డాక్టర్ ఏంద్రా? జడ్రాలపై జ్యోతిలక్ష్మి ఏడుస్తుంటే సావిత్రి వచ్చి సవరం కట్టమందంట. ఏమైంది వీడికి? పార్క్లో పెంట ఎత్తుకునే పకోడీ నాయాల, బీచ్లో బజ్జీలు అమ్ముకునే బెగ్గర్ నాయాల, బ్యాటరీ తీసి సెల్ ఛార్జింగ్ పెట్టే బేవర్స్ నాయాల. ఏమైంది వీడికి? ఇంకోసారి విదేశీ స్వదేశం అని ఫోన్ చేసినావు అనుకోరా, బంగ్లాదేశ్ పార్సీలు అవుతారు. అరే తస్మాత్ జాగ్రత్త. ఏమైంది వీడికి? నాకేం అర్థం కావట్లే. సరే తర్వాత చేద్దాంలే. ఫోన్ చేయడం ఏ డేట్ ఇంకా రాలేదు. రే అజయ్ గడ్రా, వచ్చేవాడు అజయ్ కాదురా, విజయ్ అన్న డౌట్.
ఇంకా 10 కూడా అవ్వలేదు అప్పుడే పెగ్గేసి వచ్చావా? ఆ స్కార్ఫ్, ఆ బ్యాగ్, ఆ నడక చూడు, అజయ్ గడరా. 10 గల పాప. అది కాదురా, నేను కాలేజ్లో ఏం జరిగిందో తెలిస్తే నేను మాట్లాడు. ఆడో రజనీకాంత్ ఇదో భాషా ఫ్లాష్ బ్యాక్. కాదు, నేను కాలేజ్లో ఏం జరిగిందంటే ఏంటయ్యా ఎలా రమ్మన్నా? ఏం లేదురా, మామూలుగా రమ్మన్నాను. నువ్వు తిడతావనే హెడ్ బ్యాండ్ కూడా తీసుకొచ్చా. ఆటగారు వద్దన్నాను. ఎప్పుడు ఏది పూర్తిగా విన్నవే సగం వింటూ అర్థం చేసుకుంటూ డబుల్ బాగుతావు. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేయడంకేనా నన్ను ఎంత దూరం రమ్మన్నావు? నాకు వేరే పని లేదు అనుకుంటా. అరే కొద్దిగా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవరా. ఎప్పుడు ఆ చెత్త బ్యాచ్తో తిరగడం తప్ప ఏదో రోజైనా పనికొచ్చే పని చేసావరా అని. నేను ఆ బ్యాచ్తో ఉంటూ తిరుగుతూ ఎంత నేర్చుకుని తెలుసా? నువ్వు వేసే వేషాలు చూస్తే తెలుస్తుంది ఎంత నేర్చుకున్నావో. నేను ఆ బ్యాచ్లో ఉంటూ వాళ్ళని నడిపిస్తున్నాను. నేను లేకపోతే వాళ్ళు ఏమైపోతే తెలుసా? సరే ఓ పని చేద్దాం. ఎలాగ నువ్వు నేను ఒకలాగా ఉంటాం కాబట్టి కొన్ని రోజులు నువ్వు నా ప్లేస్లోకి రా, నేను నీ ప్లేస్లోకి వెళ్తా. అప్పుడు ఎలా అంటారో మీ ఫ్రెండ్స్ నాకు తెలుస్తుంది, నా ఫ్రెండ్స్ ఎలా అంటారో నీకు తెలుస్తుంది కదా. నువ్వు వస్తే నా ప్లేస్లోకి రాగా నేను మాత్రం నీ ప్లేస్లోకి రాను. నేను నీ ప్లేస్లోకి వస్తే రామ్ గోపాల్ వరకు మా డివోషనల్ పిక్చర్ తీసినట్టు ఉంటుంది. సరే రావు. సరే ఈవినింగ్ వస్తే ఐడెంటిటీ కార్డు, నా డ్రెస్ ఇస్తా, కొంచెం టిప్స్ చెప్తా. అవునా, ఎంత జరిగిందా? రోజు రోజుకి ఐటమ్ గా అలా తయారవుతున్నాడు. హే, నా దగ్గర ఇంటలెక్చువల్ క్వశ్చన్ ఉందిరా. ఆ రీచ్ ఆన్సర్ బట్టి వాడు అజయ్ విజయ్ అనేది ఇప్పుడే తెలుస్తా. అరే ఆన్సర్ అయిపోతుంది వచ్చి గంట అవుతుంది. రే 2012లో యుగాంత్ వస్తుందా బాడిగినా? చాలా మంచి ప్రశ్న అడిగారా. 2012లో యుగాంత్ వస్తుంది రాదా? సీఎంలు పిఎంలు వెళ్తున్న హెలికాప్టర్లో ఎందుకు కూలిపోతాయి? బాబు రికార్డులు ఫేకా బేకా? ఇలాంటి క్వశ్చన్లు తప్పితే మంచి క్వశ్చన్ రావేట్రా మీకు అసలు. పదా అబ్బా, క్రికెట్ ఆట చిరాకేస్తుంది. పోయి బచ్చాగాలతో ఆడుకోవాల్సి వస్తుంది అజయ్ గడ. అదేంద్రబాయ్ ఆడే కదా, మ్యాచ్ క్యాన్సిల్ అయింది రావద్దని చెప్పిండు. అవునా, అలా చెప్పాడా? దీని బట్టి అర్థమైందిరా, వాడు కన్ఫర్మ్ అజయ్ కాదు విజయ్, కన్ఫర్మ్. ఎప్పుడు అలాగే అంటావు? అరే వాడు చెప్పాడు రా, అజయ్ గారు చెప్పాడు వాళ్ళ అన్నయ్య క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ లేదని. ఇప్పుడు ఏమంటావు? ఆడ అజయ్ విజయ్ తెలియాలంటే నేను ఇంకొక ఇంట్రెస్ట్ క్వశ్చన్ వేస్తాను. అబ్బా, నీ ఇంటలెక్చువల్ క్వశ్చన్స్ నువ్వు ఆడ ఐడియాలజీ మీద తప్పు కొడితే అప్పుడు పోలే. కరెక్టే. బాబు వస్తున్నాడు రా అని చెప్తా. ఏంట్రా మీటింగ్ పెట్టారు? కాంపిటీషన్ నా గురించే ఏంటి? నువ్వు తప్ప మాకు ఇంకో టాపిక్ లేదు. సరే కానీ ఈ మధ్య తేడాగళ్ళ తయారవుతున్నా. నేనా? ఏం తేడా? మొన్న ఆవిడ ఇంగ్లీష్ వాడితో మాట్లాడొస్తున్నా, స్టైలు ఇది అది. మొన్న ఒక అమ్మాయి బస్ స్టాప్ లో లైన్ వేసుకుంటున్నారా, దాంతో వెళ్ళి మాట్లాడేశాడు. నేనా? ఓ ఆ మరాఠీ అమ్మాయా? మరాఠీ. అరే ఇప్పుడు నువ్వేం తెలుసుకోవాలనుకుంటున్నావు చెప్పు నాకు. రోజు రోజుకి నిమిషానికి తేడాగాళ్ళ తయారవుతున్నా. టెక్కా నీకు? ఒరే అది తెక్క కాదు. చెప్తాను నేను. ఇప్పుడు ఒకడితో మనలా మాట్లాడితే మనం ఏంటో అర్థం అవుద్ది. కానీ వాడిలా మారిపోయి మనం మాట్లాడితే వాడేంటో కూడా మనకు అర్థం అవుద్ది. వాడు ఓపెన్ అవుతాడు రా. సరే రండి క్రికెట్ ఆడదాం. అది ఏంటో రా అబ్బాయి, ఈ రోజు నా బ్యాటింగ్ ఆడాలి. నువ్వు బ్యాటింగా? చెయ్యి ఫస్ట్ బాల్. అరే నాకు ఏదో తేడా కొడుతుందిరా బాయ్. వస్తున్నా. వాళ్ళు ఫస్ట్ బాల్కే అవుట్ చేయాలి. అవుట్ అవుతానో ఆట ఆడిస్తానో మీరే చూస్తుండే. ఏమైంది అరే? అరే ఏమైంది? డౌట్ లేదు. కోమా కోమా కోవా? అరే నా బ్యాగ్ లో వాటర్ బాటిల్ తీసుకురా.
నాకు ఏమైందిరా? ఏం లేదురా, నువ్వు జరా కోమలోకి వెళ్ళారా. నువ్వు కామాలోకి వెళ్తే అజయ్ గాడేరా నిన్ను కాపాడింది. ఏందిరా బాయ్, పట్టక ఈ దినం ఈడు బ్యాట్ పట్టుకుంటే గిట్లా అయింది ఏంది? వాడు మారాడ్రా. నిజంతో అర్థం చేసుకోవడం జర కష్టంరా భయ్. అరే విజయాలేరా? అన్నయ్య నేనురా, అజయ్ రా. ఏంట్రా మీ అన్న డ్రెస్సెస్ నా దగ్గర ఫార్మల్ సెపరేట్స్ అన్ని టీ షర్ట్లే కదా. ఇంటికి ఏం మాట్లాడుతున్నారా? నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి, కాదని వేరే పని చేసినా నీకు నెక్స్ట్ బెత్తనే ఉండదు. ఎప్పుడు బౌలింగ్ చేసేవాడు, నేను ఏంటో సడన్ గా అలా బ్యాట్ పట్టుకుని 6లు 4లు ఊపేస్తున్నావు. ఓరే అదా, ఇప్పుడు మనకు విషయం ఇంట్రెస్ట్ లేదు పట్టుకుని కూర్చుంది అనుకో, చూసే వాళ్ళందరూ మనకు అది రాకాలని అంటున్నాం అనుకుంటారా. కానీ నాకు బ్యాటింగ్ వచ్చు కానీ ఇంట్రెస్ట్ లేదు అని చూపిస్తూ బ్యాటింగ్ చేశాను. దాంట్లో తప్పేముంది? అదా ఆ రోజు మహేష్ గారికి విదేశ్ గారికి క్లాష్ అయితే నేనే సాల్వ్ చేశాను. మళ్ళీ ఎక్కడ దొరికిపోయి గొడవ పెట్టవద్దని నేనే ఆ రోజు మ్యాచ్ క్యాన్సిల్ చేశాను. మరి నువ్వు మీ అని అక్కడ ప్లేస్ మారదు అనుకుంటారు, మరి దాని సంగతి ఏంటి? ఓ అది చూసావా, అందుకే నేను ఎలగ్గించుకుంటున్నావు. ఆ రోజు ఏమైందో చూసావు కానీ ఆ తర్వాత రోజు ఏమైందో నీకు తెలియదురా, చెప్తా విను. ఎరా మోటార్ ఆపావా? ఆపాను రా, లేకపోతే మళ్ళీ ఓనర్ కూడా వేసుకుంటాడు. ఈడే పుస్తకం చదివేస్తున్నాడు ఏటో. అజయ్ గడు ఫోన్ చేస్తున్నాడు. హలో అజయ్ చెప్పరా, మ్యాటర్ ఏంటి? మ్యాటర్ ఏంలే, నిన్న రాత్రి నువ్వు చెప్పింది బాగా ఆలోచించాను. నాకు ఈ పొజిషన్ మారడం నచ్చలేదా? అదేంటా సడన్గా అలాగంటున్నావు? నిన్న బాగానే ఓకే అన్నావు, మరి ఈరోజు ఏంటి? రీజన్ ఏంలే, నాకు నచ్చలే అంతే. పైగా ఈ వీక్ అంతా క్రికెట్ మ్యాచెస్ ఉన్నాయి, నీకా సబ్జెక్ట్లో అవ్వడం తప్ప వికెట్లు తీయడం రాదు. అందుకని ఈ డిసిషన్ తీసుకున్నా. కాస్త చెప్తా, 3 days నీవు చెప్పినట్టు నడుస్తా, సరిగిపోద్ది కదా, నీకు అది చాలు కదా. సరే నచ్చినట్టు చావు. సరే ఉంటా, బాగా చదువుకోయా. సర్లే చదువుకుంటాను కానీ బాయ్. ఏ రోజైనా పూర్తిగా విన్నాడా? అవును, నేను చదువుతున్నట్టు ఈడికలు తెలిసిపోయింది. శివుడి చేతిలో శూలం, రాముడి చేతిలో బాణం, మా అన్న చేతిలో పుస్తకం లేకుండా ఎప్పుడైనా ఉన్నారా ఏంటి? అంటే మొన్న నువ్వు మీ అన్నయ్య క్యాంటీన్ కళ్ళతో చూసింది చెవుడితో విన్నాం నమ్మకరా, మనసుతో ఆలోచించు. అది ఎట్లా మళ్ళీ ఇదండి నా ఫ్రెండ్షిప్ స్టోరీ. ఇంకో కొత్త కథతో మళ్ళీ కలుద్దాం. రికార్డ్ అవుతుందా? ఏముంది, మన రెడ్ ఎంత రాసి బ్లడ్ నేను వెళ్తున్నా ఆపిన బండి సత్తా ఉండాలి. సినిమా అంటే నువ్వు ఏదో అనుకున్నావు. ఆర్టీసీ అంటే ఆఫ్టర్ ఆల్ రెండు పక్కన సీఎంలు పిఎంలు వెళ్తున్న ఫ్లైట్లో ఎందుకు కూలిపోతాయి? యుగాంత అరే కట్ 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 కట్. అది కాదురా, నేను అసలు క్యాంటీన్ ఏం జరిగిందో తెలుసు. పర్లేదా, వాటర్ దాకా తీసుకురా. చేతికి వెళ్ళిన తర్వాత ఏం మిగలదు. అల్లా నేను మాడేటప్పుడు కెమెరామెన్ గంగతో రాంబాబు